వేసవికి ముందే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ముందెన్నడూ లేని విధంగా ఫిబ్రవరిలోనే ఎండలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ప్రజల్ని టారెత్తిస్తున్నాయి. ఏప్రిల్లో ఉండాల్సినటువంటి ఎండల తీవ్రత ఇప్పుడు ఫిబ్రవరి నెలలోనే కనిపిస్తుంది. దీంతో ప్రజలు మధ్యాహ్నం సమయానికి బయటికి రావాలంటుంటే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం ప్రస్తుతం గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ సమీపంలో ఉన్నాం. సాధారణంగా అయితే ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వద్ద ఎప్పుడు కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా కొంత వాహనాల రద్దీ కూడా కొంత తక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మామూలుగా ఉదయం 9 గంటల నుంచే భానుడు తమ ప్రతాపాన్ని చూపడం ప్రారంభిస్తూ ఉన్నారు. 33 డిగ్రీల నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ప్రస్తుతం గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా నమోదున్నాయి. అలాగే పల్నాడు జిల్లాలోని జంగమేశ్వరపాడు, అలాగే రెంటచిత్తల ఇక్కడైతే అత్యధిక ఉష్ణోగ్రతలు ఎప్పుడు కూడా నమోదవుతుంటాయి. అక్కడ మామూలుగా ఉదయం 10-11 గంటల సమయానికల్లానే 37-38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా కూడా అధికారుల గణాంకాలు చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయన్నటువంటి అంచనాలు అయితే వాతావరణ నిపుణులు కూడా చెప్తున్నారు. ఆ మేరకు ఇప్పటికే వారందరూ కూడా అందుతగ్గట్టుగా ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి, ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయని చెప్పేసి కూడా నివేదికలు స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఈ ఎండల వేడిని తప్పించుకునేందుకు ప్రజలైతే కొంత గొడుగులను కానీ లేకపోతే కర్చీపులు ముఖానికి కట్టుకొని బయటికి వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేకపోతే డీహైడ్రేషన్ బారిన పడేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే మంచినీరు ఎక్కువగా తీసుకోవడం కావచ్చు, లేకపోతే జ్యూసులు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.